వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగు. సో ఈ యాప్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి తెలుగు కరెంట్ అఫైర్స్ తెలుగు అని సెర్చ్ చేసినా కూడా మన యాప్ అయితే వస్తుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో డిజిసిఏ డైరెక్టర్ జనరల్గా ఫైజ్ అహ్మద్ కిద్వాయి అయితే నియమితులయ్యారు. డిజిసిఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈరోజు జనవరి 4న ప్రపంచ బెయిలీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇది 2018లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేత ఆమోదించబడిన తర్వాత నుంచి అఫీషియల్గా జరుపుతున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి దృష్టిలోపం ఉన్న సమాజం యొక్క హక్కులు మరియు అవసరాల గురించి పెంచడం. ఎవరికైతే దృష్టిలోపం ఉంటుందో సో వారి యొక్క హక్కులను గుర్తించడం, వారికి ఆ వెసులుబాటుని ఇవ్వడం కోసమే ఈ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. సో విద్యార్థుల నమోదులో క్షీణత. యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనే ఒక నివేదిక అయితే వచ్చింది. ఈ నివేదిక ప్రకారం అయితే దాదాపుగా 1 కోటి మంది విద్యార్థులు ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు. సో అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు అని. సో 2018-19లో 26 కోట్లు ఉంటే 2023-24 వచ్చేసరికి 24 కోట్లు అయింది. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అస్సాం రాష్ట్రంలో ఏనుగుల జనాభా అయితే పెరిగింది. 2017లో 5719 ఉంటే 2024 వచ్చేసరికి 5828 వచ్చాయి. దాదాపుగా 100కు పైగా పెరిగాయి. సో ప్రభుత్వం యొక్క ప్రత్యేక కృషి, వారి యొక్క సంరక్షణ చర్యలను ఇక్కడ మనం మెచ్చుకోవచ్చు. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా గాజు వంతెన అయితే ఈరోజు ప్రారంభించారు. సో ఇది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం అయితే అయ్యింది. ఈ వంతెన వచ్చేసి 2 ఐకానిక్ ల్యాండ్ మార్కుల మధ్య అయితే చేశారు. వివేకానంద ర్యాక్ మెమోరియల్ మరియు 133 అడుగులు ఉన్నటువంటి తిరువళ్ళూరు విగ్రహం కన్యాకుమారి సో మధ్యలో అయితే ఈ ఐకానిక్ వంతెన అయితే ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి గాజు వంతెన. సో భూగర్భ జలాల ప్రామాణికత 2024 వార్షిక నివేదిక అయితే ఈరోజు రిలీజ్ చేశారు. సో దీని ప్రకారం నీటిలో అధిక స్థాయిలో నైట్రేట్ ఉన్నట్టు గుర్తించారు. ఈ సర్వే దాదాపుగా 440 జిల్లాలలో అయితే చేశారు. సో ఈ దాంట్లో 20% మించి నైట్రేట్ ఉంది అనేసి తేల్చారు. సో దీంట్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాలలో అయితే మొట్టమొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా ఉన్నాయి. సో మిగిలిన రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఉన్నాయి, బట్ మరి అంత ఎఫెక్టివ్గా లేవు. సో ఈ రాష్ట్రాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనేలాగా ఈ నివేదిక అయితే వెలువడడం అయితే జరిగింది. సో మన తెలుగువారైనటువంటి దీప్తి జ్యోతికలకు అర్జున అవార్డులు ప్రకటించడం జరిగింది. సో జ్యోతి ఎర్రాజీ ఈమె 100 మీటర్ హర్డిల్స్లో ప్యారిస్ ఒలింపిక్స్లో పోటీ పడింది. అలాగే 2003 హంగ్జో ఆసియా క్రీడల్లో రజత పథకం గెలిచింది. అలాగే 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ హర్డిల్స్లో కూడా స్వర్ణం గెలిచింది. సో వీటికి సంబంధించి జ్యోతి ఎర్రాజీ గారికి అర్జున అవార్డు అయితే ప్రకటించడం జరిగింది. మరి అలాగే జీవాంతి దీప్తి ఈమె తెలంగాణకు సంబంధించిన ఆమె. సో ఈమెకు కూడా అర్జున అవార్డు అయితే ప్రకటించారు. ఇంకొక సుప్రీంకోర్టు ఈరోజు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. అదేంటంటే తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారికి ఆస్తి హక్కులో ఎటువంటి హక్కు ఇవ్వబడదు అన్నది ఈ తీర్పు యొక్క ఉద్దేశం. 2007లో ఏదైతే తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007 ఆధారంగా ఈ తీర్పు అయితే ఇచ్చారు. సో ఎవరైతే కేవలం ఆర్థికంగా తల్లిదండ్రులను ఆదుకోకుండా ఎవరైతే వాళ్ళని పక్కన పెడతారో, వాళ్ళ యొక్క బాగోగులు ఎవరైతే చూసుకోరో వాళ్ళ కోసం అనేసి ఈ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు గంగాధర్ జాతీయ అవార్డుని అయితే ప్రకటించారు. ఒడియా కవి ప్రతిభా సత్పతి 2023 కవిత్వానికి ప్రతిష్టాత్మకమైన గంగాధర్ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు. సో ఇది సాహిత్యానికి సంబంధించిన అవార్డు అయితే ఇస్తారు. దీనికి సంబంధించి ₹1,00,000 అమౌంట్ కూడా ఇస్తారు.
సో ఈసారి వచ్చేసి ఒడియా కవి ప్రతిభా సత్పథికి ఈ అవార్డు అయితే గంగాధర జాతీయ అవార్డు అయితే వచ్చింది. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఇంకా ఇలాగే మీరు టాపిక్ వైజ్ కూడా కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. మరి అలాగే ఇక్కడ ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, మీరు ఇవి కూడా చూసుకోవచ్చు. ప్రీమియం టేబుల్స్ అనేసి హూ ఇస్ హూ, చీఫ్ మినిస్టర్స్, ఇలా ఒక్కొక్క టేబుల్ అయితే ఉంటుంది. సో అలాగే స్పెషల్ స్టోరీస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఇది ఎలాగంటే ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక ఇమేజ్లో కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో బహుశా నెట్వర్క్ లేకపోవడం వల్ల ఇది లోడ్ అవ్వట్లేదు. యా ఫైన్, ఓపెన్ అయింది. సో ఇక్కడ చూస్తే రాజ్యాంగానికి సంబంధించిన ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇలా మీరు అవసరమైతే ఈ ఇమేజ్ని ట్యాప్ చేసి జూమ్ కూడా చేసుకోవచ్చు. చాలా హై క్వాలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.